ఆంధ్రాలో మత యుద్ధాలు ప్రారంభమైనాయి. ఆంధ్రాలో మత యుద్ధాలు ప్రారంభమైనాయి అనే తమిళంలో మీరు వీడియో చూడబోతున్నారు. ఈ వీడియో 10 నిమిషాలు ఉంటుంది. నా విశ్లేషణ ఏంటంటే, త్రిపుల్ అంటే రఘురామకృష్ణరాజు వారు డిప్యూటీ స్పీకర్గా ఆంధ్ర ఉన్నారు. తర్వాత ఇంకో వ్యక్తి మరి జడ్జి డిజిగ్నేషన్లో ఉన్న జడా శ్రావణ్ గారు. అయితే ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాలో ఏలూరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జడా శ్రావణ్ గారు దళితుల పక్షాన ఆయన ఒక పార్టీ ఆల్రెడీ ఉన్నది. అయితే దళితుల పక్షాన వాయిస్ వినిపించడానికి వారు మాట్లాడారు. ఎవరు ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. నా పేరు కృష్ణమనాయుడు, మరి అలియాస్ కిరణ్ పాల్ అని చెప్తున్నాను. అయితే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. ముందు మీకు ఒక వీడియో చూపించి తర్వాత ఈ 10 నిమిషాల వీడియో మీకు కొనసాగించబడుతుంది. దయచేసి వినండి. రాజు ఆ బండి పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, రాజు ఆ బండి పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారో ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. సరే, ఇక్కడ ఈ మాట్లాడే వ్యక్తి జడా శ్రావణ్ గారని, ఆయన డిజిగ్నేషన్ వచ్చి జడ్జి డిజిగ్నేషన్. అయితే దళితులను ఉద్ధరించడానికి ఈయన ముందుకు వస్తున్నాడు. మంచిదే, సంతోషమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి వారు కూడా మనం ప్రజాస్వామ్యంగా మాట్లాడాలి. క్రైస్తవులందరినీ లేక దళితులందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశంతో వీరు ముందుకు వెళ్తున్నప్పుడు వీరి భాష సరిగ్గా ఉండాలి. ఎందుకంటే వీరి భాష సరిగ్గా లేకపోవడానికి కారణం కూడా రఘురామకృష్ణరాజు గారే. లిల్లీ ఫుట్ అని ఈయన్ని ఒక చిన్న జంతువుతో పోల్చారు. ఈయనేమో మరి వేరే జంతువుతో పోల్చారు. అయితే ఈ విషయాలు ఏమవుతున్నాయి అంటే, వీళ్ళు ప్రజాపాలకుల లేకపోతే మన రాష్ట్రాన్ని మంచిగా నడిపించే పాలకులుగా ఎవరైనా ఉండాలి. నేను గౌరవిస్తున్నాను మరి పెద్దల్ని. అయితే ఎందుకు మతాల మధ్య ఈ 2 మతాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని కొట్టించారనే విషయాన్ని మరి ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరి మీద పగ పెట్టుకోవాలి? జగన్ గారి మీద పెట్టుకోవాలి. కానీ ఆయన ఎవరి మీద పెట్టుకుంటున్నాడు? జగన్ గారు అందుబాటులో ఉండడు కనుక ఆయన దళితులందరి మీద పగ పెట్టుకున్నాడు. అంటే 2 రాజులు కొట్టుకుంటే మధ్యలో ప్రజలు నలిగిపోయినట్లుగా మీరు అందరికీ తెలుసు. అయితే నా బాధ ఏంటంటే, ఈ రఘురామకృష్ణరాజు గారు 3 తరాల ఒక లెజెండరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, ఆయన జై శ్రీరామ్ అని పేరు చెప్పి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని చాలా మంది చెప్తారు. అయితే అలా కనుక జరిగితే తప్పు. ఇటు సైడ్ చూస్తే జడా శ్రవణ్ గారు, వీరు క్రైస్తవులందరినీ అక్కడ ఏలూరులో కొంతమంది మీటింగ్ పెట్టారు. మంచిదే. అయితే దళితులను ఉద్ధరించాలని పెట్టారు, సంతోషమే. కానీ ఏమవుతుందంటే, హింసని ప్రేరేపించే మాటలు వీరు మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడకూడదు, వారు మాట్లాడకూడదు. త్రిపుల్ ఆర్ గారు మాట్లాడారు కనుక నేను మాట్లాడారని ఈయన చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అంటే, నేను క్రైస్తవ్యం గురించి మాట్లాడటానికి ముందున్నాను. క్రైస్తవం ఎప్పుడు శ్రమలు పడతానే ఉంటుందండి. క్రైస్తవం ఎప్పుడు శ్రమలు పడాలి. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది. క్రైస్తవ మూలాలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. అపోస్తులందరూ శ్రమల గుండా వెళ్ళారు. అయితే ఇక్కడ లాజిక్, నేను ఒక ఆయన మాట్లాడారు, ఆయన స్టేజ్ దగ్గర, ఆయన పేరు ఏంటంటే రేంజర్ల రాజేష్ గారు అంటారు. వారు కూడా మాట్లాడారు, యేసు ప్రభు వారు కొరడా పట్టుకున్నాడు, మీరందరూ కూడా ఆయుధాలు పట్టుకోవాలని. నేను క్రైస్తవ జనాంగానికి ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొరడా పట్టుకున్నాడు. తర్వాత శిష్యులకు ఏం బోధించాడు? శిష్యులందరికీ కూడా మిమ్మల్ని చంపుతారు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రధాన శిష్యుడైన పేతురు గారు తిరగవేయబడి సిలువేయబడ్డాడు. ఈ పేతురు ఉద్రేకంతో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఫాలోవర్గా ఒక ప్రధాన శిష్యుడిగా పేతురు ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు వారిని ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన రోమా సైనికులలో మల్కు అనే ఒక సైనికుడిని చెవి తెగనరికాడు పేతురు. చెవి తెగనరికినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని గద్దించాడు. కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు. అంటే ఈ మాట, ఈ సూత్రం మీరు విన్నారా? ఈ ప్రపంచం అంతా కూడా ఆయుధాలు పట్టుకుని నరహత్యలు చేసేవాళ్ళు కానీ ఇంకా ఏదైనా చేసేవాళ్ళు కానీ తలకాయ దించుకుని వినవలసిన మాట.
అంటే క్రైస్తవ్యం అనేది శాంతిని కోరుకుంటుంది. రఘురామకృష్ణ గారికి నేను వారి అనుచరులకి హైందవ మహానుభావులకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు హైందవులు క్రైస్తవులు ఓకేనా, హైందవులు శ్రీరాముని ఎక్కువ శాతం మూలంగా తీసుకుంటారు, శ్రీరాముని. క్రైస్తవులు జీసస్ని తీసుకుంటారు. శ్రీరామచంద్రులు ఎప్పుడు కూడా ఎవరిని ముతక మాటలు మాట్లాడలేదే, ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏనాడు కూడా వైరాగ్యంతో బతికాడే, ఎవరిని రకరకాలైన హింసను ప్రేరేపించలేదే. మరి క్రైస్తవం తరపున జడాశ్రావణ్ గారు అన్నట్టుగా, లేకపోతే హైందవుల తరపున రఘురామకృష్ణ అన్నట్టుగా రాష్ట్రాల్లో అతివాదులు తయారైపోయారు. అతివాదులు మధ్యలో ప్రజల పిచ్చి వాళ్ళని చేయొద్దండి ఎవరు. దయచేసి నేను ఈ వీడియో చేసేది ఎవరికంటే తెలుసా, క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను. మనకు ఒక స్టాండ్ ఉంది. ఏంటి ఆ స్టాండు? అహింస. ఈ అహింస అనే స్టాండ్తో మనం ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టు ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈ ఆకివీళ్ళలో దాదాపు మన ఈ మధ్య నేను ప్రసంగించడానికి ఆకివీళ్ళ గెస్ట్కి వెళ్ళాను. గెస్ట్కి వెళితే అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ భయపడిపోతున్నారు. ఏం భయపడుతున్నారు? రఘురామకృష్ణరాజు గారు చర్చిలు ఏదైనా మాట్లాడితే బుల్డోజర్తో కూల్చేస్తాడేమో పాస్టర్ గారు కృష్ణమనాయుడు గారు నన్ను అడుగుతుంటే నేను చాలా బాధపడ్డాను. అయితే క్రైస్తవులు పోరాడాల్సింది ఆత్మీయ పోరాటంతో పాటు ప్రార్థన చేయాలి, రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవచ్చు, అంతవరకే తప్ప భౌతిక దాడులు కానీ లేకపోతే భౌతికంగా స్లాంగ్ కానీ మనం ఉపయోగించడానికి క్రైస్తవులు లేవు. నేను జడా శ్రావణ్ గారికి వారి అనుచరులకి నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ క్రైస్తవ నాయకులుగా ఉండాలనుకున్నప్పుడు స్లాంగ్ జాగ్రత్త కాపాడుకోండి, లేకపోతే క్రీస్తు ప్రభువారికి అవమానం రాదా? వీళ్ళందరూ ఇంతేరా, ఈ క్రైస్తవులందరూ ఇంతేరా, ఈ బతుకులు మారవరా అనుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే దళిత జాతిని ఉద్ధరించడానికి ఆనాటి కాలంలో కొంతమంది బ్రాహ్మణ జాతి అంటే బ్రాహ్మణ వర్గీయులు, కొంతమంది బ్రాహ్మణ వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. వారి గురించి కాదు, మనుధర్మ శాస్త్రం లేకపోతే ఆనాటి కాలంలో జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు బ్రాహ్మణవాదం అనేది దళితుల్ని అణిచివేసింది, కుక్కల కంటే హీనంగా చూసింది. అది మిగతా హైందవులందరూ గ్రహించుకోండి. అయితే అందులో నుంచి వాళ్ళు ఆదరించలేదు. ఇప్పుడు కూడా పిఠాపురంలో దేవాలయాలకి ప్రవేశం కొన్ని చోట్ల లేదు, చాలా చోట్ల అగ్రకులాల దేవాలయ ప్రవేశం మీరు ఎక్కడైనా గమనించండి. నేను మాట్లాడేది నిజం. ఏంటంటే కొన్ని చోట్ల రెడ్ల రామాలయం, కొన్ని చోట్ల కాపు రామాలయం, కొన్ని చోట్ల క్రిస్టియానిటీలో కూడా ఇది వచ్చేసింది, కొన్ని క్యాస్టిజంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా మనుషులు దైవం పేరు చెప్పుని చేసిన డ్రామాలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పేతురు కత్తి వరలో పెట్టు పేతురు అంటే అహింసను ప్రేరేపించాడు యేసు ప్రభువారు. జడా శ్రావణ్ గారు మీరు అహింసని ప్రేరేపించాలా, అయితేనే నాయకులుగా మీరు ఉండండి క్రైస్తవుల పక్షాన, లేకపోతే క్రైస్తవులు పిలవద్దు. రఘురామకృష్ణ గారు మీకు చెప్పేది ఏంటంటే, మీరు జగన్ గారి మీదో లేకపోతే వేరే పెద్దవాళ్ళ మీద చూసుకుని తప్ప ఏ రోజు పని చేసుకుని ఆ రోజు షర్ట్లు బట్టలు ఆ రోజు గుంజుకునే వాళ్ళ పేదవాళ్ళ మీద మీ జులాయిజం ఏంటండి? మీరు రాజుల కుటుంబంలో పుట్టి నేల టికెట్ ఆశలు వేస్తున్నారని ఎన్నోసార్లు మాట్లాడాను. అదే నాకు బాధగా ధనవంతుడు గర్విష్ఠుడిగా మారుతాడని బైబిల్ తెలియజేస్తుంది. ఎవరికైనా సరే మరణం తప్పదు. మీ ఇద్దరికి కూడా రఘురామకృష్ణరాజు గారు కానీ జడా శ్రావణ్ గారు కానీ మీకు 60 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. 60 సంవత్సరాలు పైబడి ఇంకో బతికే 10 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? జడా శ్రావణ్ గారిని నేను గౌరవంతో చెప్తున్నా, మీ స్లాంగ్ బాగోలేదండి. మీరు పోరాడండి. అంబేద్కర్ గారు పోరాడాడు. అంబేద్కర్ గారు ఎవరిని భౌతికంగా దాడులు చేయమని చెప్పలేదే, ఎవరిని భౌతికంగా నేను దాడులు చేస్తానని చెప్పలేదే. అంబేద్కరిజం అని చెప్పి అలా చేయవచ్చా? అది క్రీస్తు ప్రభువారికి అవమానంగా మారిపోతుంది. దయచేసి క్రైస్తవ సేవకులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఆకివీళ్ళు ఉన్న సేవకులకి అందరికి చెప్పేది ఏంటంటే, మనం అధికారులను గౌరవిద్దాం. అయితే కొన్నిసార్లు మనం హింసలు పడాల్సిందే. ఎందుకంటే చీకట్లో ఉన్న వాళ్ళ వలన వెలుగు సంబంధులు ఎప్పుడు హింసించబడతానే ఉంటారు. అందుకే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 1వ అధ్యాయంలో నీతి నిమిత్తము హింసింపబడాలి అని చెప్పారు. ప్రవచనం ఉంది. మనం హింసిస్తారండి. మన భౌతిక దాడి చేసినప్పుడు మనం ఆ భౌతికమైన దాడి చేసినప్పుడు తిరిగి కొట్టేయండి అని ఈ ప్రసంగాలు, దళితులను ఉద్ధరిద్దామని చెప్పిన ఈ ప్రసంగాలు మళ్ళా ఈ దళితులందరినీ రౌడీలుగా మార్చొద్దని నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నేను అన్ని జనాంగంలో నుంచి నేను రక్షించబడ్డాను. యేసుప్రభువారు లేకపోతే నా జీవితం లేదు. 23 సంవత్సరాల క్రితం 40 మంది పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అవునుగడ్డ నియోజకవర్గంలో. హత్య రాజకీయాల కింద ఆయుధాలు కత్తులు అన్ని విడిచిపెట్టి ప్రేమను నేను ధరించుకుని బతుకుతున్నాను. అది యేసు ప్రభువారు కూడా శాంతిని కాకుండా అశాంతిగా ఉండమని చెప్తే ఈరోజు యుద్ధాలే కదా, అలాగా యుద్ధాలకి ప్రేరేపించడానికి వీల్లేదు. కానీ క్రైస్తవులందరూ అతివాదులు ఉంటారు కొంతమంది. దయచేసి మీరు ఆయుధాలు పట్టుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద దాడి చేయడం కానీ అనుకోవద్దు. క్రైస్తవం ఎప్పుడు హింసల పాలు అవుతానే ఉండాలి. అయితే మన వాయిస్ వినిపించొద్దా? వాయిస్ వినిపించాలి. కానీ మనము దెబ్బలు తినడానికి నియమించబడ్డాం అన్నట్టుగా ఉంటుంది పౌలు గారి మాట. కాబట్టి దయచేసి
మరి అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం లేకుండా ఈ పరిస్థితుల్లో మరి ఆ క్రైస్తవులందరూ కూడా అహింస మార్గంలో ఉండాలి. ఎలాంటి నాయకులు వచ్చినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి మనిషిని కాదు, చంద్రబాబు గారు ఎవరు మనిషిని కాదు, పవన్ కళ్యాణ్ మనిషిని అంతకంటే కాదు. ఎందుకంటే ఈ రాజకీయాలు చూస్తుంటే రోత పుట్టిపోతున్నాయి, రోత రాజకీయాలు అయిపోయినాయి. ప్రజలందరినీ కూడా యూజ్ చేసుకునే రాజకీయాలు కాదవి, ఇవన్నీ కూడా దుర్మార్గపు రాజకీయ వ్యవస్థలు నడుస్తున్నాయి. అయితే క్రైస్తవులు నేను చెప్పేదంటే నీతిని మీరు కోల్పోవద్దు, దయచేసి శాంతిని మీరు కోల్పోవద్దని నేను మీకు పిలుపునిస్తున్నాను. నేను అన్ని జిల్లాల్లో గెస్ట్గా స్పీకర్గా నన్ను పిలుస్తారు కృష్ణమనాయుడు, కిరణ్ పాల్ అని. ఎందుకు పిలుస్తారు? నేను శాంతి మార్గం, అహింసలో ఉన్న నేను శాంతి మార్గంలోకి ఎలా వచ్చాడు, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఎలా పనిచేశాడు అని చెప్పి. కాబట్టి ప్రతీకారం అనేది క్రైస్తవ్యానికి నిషేధించబడింది. ప్రతీకారం, ఒకడు మనం తిట్టాడు కాబట్టి మనం తిట్టడానికి లేదు. బైబిల్లో ఏముందండి? నీ సహోదరుని ద్రోహి అని చెప్పువాడు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం మీరు చదవండి. సేవకులారా, విశ్వాసులారా, దళిత బిడ్డలారా, మీ అందరికి చేతులు జోడించి నేను చెప్పేది అంటే క్రీస్తు ప్రభువుకి అవమానంగా మనం ఉండడానికి వీల్లేదు. అరే అతను అన్ని మాట్లాడినాడు కదా రాజుగారు, మనం ఎందుకు అనకూడదు అని మనం అంటానికి లేదు. ఆయన అంటాడు, ఆయన ప్రభువు తెలియదు ఆయన రెచ్చగొట్టేస్తున్నారు, ఆయన రెచ్చగొట్టేస్తున్నారు. వీలైతే ఆయన ఏదైనా చేయగలుగుతాడు, మీరేం చేయగలుగుతారండి? కాబట్టి రాజకీయాల కోసం క్రైస్తవులను వాడుకోవద్దని నేను దయచేసి చేతులు జోడించి ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్రాలో మత యుద్ధాలు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా అతివాదులు ఉంటారు కదండి. చాలా మంది ఇప్పటికీ చాలా మంది దాన్ని ఏమంటారంటే క్రైస్తవుల సేవకుల్ని, మందిరాల్ని కూల్చేసేయండి అని చెప్పి చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు. ఎందుకయ్యా మీకు అది? పేదవాళ్ళు మీకేం చేశారు? మళ్ళా చెప్తున్నాను, ఈ జగన్ గారు ఆర్ఆర్ని కొట్టించినందుకు ఈ మాటలన్నీ పలుకుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నేను చాలా అసహనంతో ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అసహనంతో ఉన్నాను. చంద్రబాబు గారి విషయంలో కూడా ఆయన పెద్ద మనిషి. దయచేసి ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండనీయడానికి నాయకులు ప్రోత్సాహం కావాలని మరి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరి ఇక్కడ క్రైస్తవుల ఆత్మీయ పోరాటమే తప్ప భౌతికంగా దాడులు చేయడానికి వీల్లేదు. శాంతి నిరసన చేయొచ్చు, నేను చెప్తున్నాను, శాంతి నిరసన చేయొచ్చు. క్రైస్తవులుగా నేను 7 ఎకరాల పొలం అమ్మిన వ్యక్తినండి. ప్రభు కొరకు మనం క్రయం చెల్లించాలి. వాళ్ళందరూ ఎలాగా చనిపోయారండి? పేతురుకి ఏం చెప్పాడు? తిరగబడమని చెప్పాడు యేసుప్రభు? లేదు. తిరగబడితే ఆ నాటికల్లో పేతురు తిరగవేయబడి సిలువ వేయబడి చనిపోయేవాడు కాదు. చంపేశారు దారుణంగా పేతురుని. ఆయన చంపబడ్డాడు, మరణానికి అప్పగించుకున్నారు. మనల్ని చంపేవాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని మాటలు అంటారు. క్రైస్తవం పడాలి మనం. అంటే నేనెందుకు పడాలి అని అన్నవాడు క్రైస్తవుడు కానే కాదు. నేను కూడా తిరగబడతాను అనేవాడు తిరగబడతామంటే శాంతి మార్గంగా బైబిల్ ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. పాస్టర్ గారు ఇన్ని కౌరులు చెప్తున్నారు. మీరు మరి హింసలు వచ్చినప్పుడు మీరు ఏం చేశారని అడిగితే, ఎన్నోసార్లు నేను కారు వేసుకెళ్తున్నప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ కార్ని ఢీ కొట్టిన టైంలో నా వ్రతం నేను కోల్పోలేదు. వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు. వెంటనే నేను దిగి అన్న సారీ అన్న అని చెప్పడమో, కాదన్న తప్పు నీదే అని చెప్పడమో, మృదువైన మాట కోపమో చల్లార్చును. ఎన్నోసార్లు వైలెన్స్ నుంచి నేను తప్పించబడ్డాను. అంతకుముందు నన్ను చంపడానికి చాలా మంది వచ్చారు ప్రభుని నమ్ముకోకముందు. అలాంటి జీవితాలు మా యేసు ప్రభు మమ్మల్ని ఉద్ధరించాడు. మత యుద్ధాల కొరకు మీరు ఎవరు ఉండొద్దు. క్రైస్తవులందరికీ చెప్తున్నాను, శాంతి కాముకులుగానే మీరు ఉండాలి. ఎవరు ఎన్ని ప్రేరేపణలో, రేంజ్లో రాజేష్ గారు బూతులు తిడుతున్నాడు అవతల వాళ్ళు తిడతారండి, హిందువులు తిడతారు. హిందువుల్లో కూడా మహానుభావులు ఉన్నారు. నిజమైన హిందువు ఎవరిని తోలనాడండి, ఈ ఇటుపక్క అటుపక్క అతివాదులు, ఇటుపక్క క్రైస్తవులు, కొంతమంది దొంగ క్రైస్తవులు, అటుపక్క దొంగ హిందువులు, వీళ్ళందరి వలన మిగతా సమాజం డిస్టర్బ్ అయి తెలియని పరిపక్వత లేని ప్రజలు ఇబ్బంది పడుతుందని నేను తెలియజేస్తూ, మీరందరూ కూడా మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు మీ కొరకు, నా కొరకు. మన పాపాల నిమిత్తము శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం బ్రతకాలని పౌలు గారు చెప్పలేదా? పౌలు గారు తిరగబడ్డా? గట్టిగా మాట్లాడాడు, అంతవరకే. బూతులు మాట్లాడలేదా పౌలు గారు? పేతురు గారు బూతులు మాట్లాడారా? మరి చాలా మంది పాస్టర్లు బూతులు మాట్లాడచ్చు. బూతులు తప్పు కదండి. మీ వల్ల సమాజం చెడిపోతుంది. దయచేసి అంచెతనంలో ప్రేమను కలిగి బతకమని తెలియజేస్తూ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రేమను కలిగి బతకమని ప్రభువు చెప్పారు. నేను వెళ్ళే ప్రతి మీటింగ్లో, అన్ని జిల్లాల్లో మీటింగ్లకు వెళ్తున్నప్పుడు నేను అనేక మందిని నేను ప్రేరేపించేదని తెలుసా? ప్రజల్ని ప్రేమించండి, క్రీస్తు ప్రభువు బతికినట్టుగా మీరు బతకండి అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి క్రైస్తవులారా, మత యుద్ధాల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ చర్చి పడేయడానికి వచ్చారనుకోండి, కన్నీటితో ప్రార్థన చేసి పడేసిన తర్వాత మనం ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, అంతకంటే పెద్ద మందిరం మీకు ప్రభు ఇస్తారు. విశ్వాసం లేదా? మనకి విశ్వాసం లేదా? రోమా సామ్రాజ్యం కంటే గొప్పోడా ఈ ఆర్ఆర్ గారు? రోమా సామ్రాజ్యం కంటే గొప్పోళ్ళా ఈ చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళెవరు గొప్పోళ్ళు కాదు. క్రీస్తు ప్రభు ప్రేమే శాశ్వత కాలం నిలబడుతుంది. క్రీస్తు ప్రభు ప్రేమే శాశ్వత కాలం నిలబడుతుంది. పాపలు మారుమనసు పొంది పశ్చాత్తాపడి పరలోకం కొరకు మనం బతకాలని తెలియజేసుకుంటూ, అవునగడ్డ నియోజకవర్గం నుంచి మరి నేను కృష్ణమనాయుడు, కిరణ్ పాల్, నేను మీకు సలహాలు సూచనలు ఇస్తాను. నా విశ్లేషణ బాగుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేను తప్పుగా మాట్లాడితే ఈ తప్పు మాట్లాడే పాస్టర్ గారు మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. గాడ్ బ్లెస్ యు. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఆమేన్.